హాయ్! హలో! నమస్తే. అస్సలామలైకుం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే హైదరాబాద్ వెళ్ళే రోజు అనమాట. సో, ఆ రోజు నేను లంచ్ బాక్స్ కానీ అంటే ట్రైన్‌లోకి ఏం తీసుకెళ్తున్నాను, అలానే ఇంకా ఇల్లంతా ఎలా క్లీన్ చేసేసుకున్నాను అన్నదైతే మీతో షేర్ చేస్తాను. సో, మాకైతే ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 4:45కి అయితే ఉంది. సో, ఇంకా మార్నింగ్ నదీమేమో ఆఫీస్‌కి వెళ్ళాలి. ఆఫీస్‌కి వెళ్ళి హాఫ్ డేకి అంతా వచ్చేస్తా అన్నారు. ఇంకా నేనైతే ఆల్మోస్ట్ బ్యాగ్ ప్యాకింగ్ అదంతా చేసేసాను. సో, ఫస్ట్ ఇల్లు ఊడ్చేసుకుందాం, తర్వాత మిగిలిన పనులు చేసుకుందాం అని అయితే అనుకున్నాము. సో, ఇంకా మార్నింగే లేచేసి నేనైతే ఇల్లు ఊడుస్తున్నాను. నదీమైతే వాకింగ్‌కి వెళ్ళి వచ్చేసారనమాట. రెగ్యులర్‌గా అయితే ఇద్దరం వెళ్తూ ఉంటాము. టైం ఉంటే అంటే ఎర్లీగా లేచినప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ అయితే వెళ్తామన్నమాట. డీటాక్స్ వాటర్ అది తాగుతాము వచ్చిన తర్వాత, వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత. కానీ ఇంకా ఈరోజు నాకు పని ఉంది కాబట్టి తను వెళ్ళిపోయారు. నేను ఇల్లంతా ఊడ్చేసుకున్నాను అనమాట. సో, ఎక్కడక్కడ పెట్టేసుకుంటూ ఇంకా నేను డీటాక్స్ వాటర్ కూడా పెట్టాను. సో, ఇంక ఇక్కడ కూర్చొని తనకిచ్చాను. తర్వాత ఇక్కడ నేను కూడా తాగుతున్నాను. అయితే ఇక్కడ ఏదో డిస్కషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. తనకి ఏదో చెప్తూ ఉన్నాను. సో, అంటే తను లైక్ 3:00 అట్లా వస్తానంటే లేట్ అయిపోతుంది కదా, మళ్ళీ ట్రైన్ లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్లు అనుకున్నాను నేనైతే. కానీ అదేమో ఇంకా ముంబై నుంచి అటు స్టార్ట్ అయ్యేదంట. అంటే మనం ఏ ప్లేస్ నుంచి వెళ్తున్నామో ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అయితే కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది, అంటే వెళ్ళిపోతుంది ట్రైను. మరి 3:00కి ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అది చేసి మళ్ళీ వెళ్ళాలంటే లేట్ అవుతుంది కదా అన్నట్లు నేను తనతో డిస్కషన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఒక్కటే, లంచ్ అయితే ఇంకా డైరెక్ట్ లంచ్కి వచ్చేస్తా అన్నారు. సో, బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నాను అంటే రాజ్మా కర్రీ ఉంది, అంటే నాకైతే కాస్త పప్పు ఉందన్నమాట. ఇంకా మళ్ళీ అది ఆఫ్టర్నూను చికెన్ బిర్యానీ చేద్దామని అయితే అనుకున్నాను, బాక్స్లోకి అలానే లంచ్లోకి. ఎందుకంటే లైక్ ఏంటి చపాతీ ఇంకా మళ్ళీ ఏదైనా కూర ఇదంతా ప్రాసెస్, అంటే ట్రైన్లో మొత్తం తీసి పెట్టుకొని తినాలంటే ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇంకా అలానే పులిహోర అది అంటే కన్నా ఎక్కువ తినలేరు అనమాట, నదీం తినలేరు. సో, అందుకని చెప్పేసి బిర్యానీ అయితే కంఫర్ట్గా ఉంటుంది. సో, తీసుకెళ్ళచ్చు కదా, ఆఫ్టర్నూన్ కూడా తినేయచ్చు, అదే నైట్ బాక్స్లోకి తీసుకెళ్ళచ్చులే అన్నట్టు. ఇంకా ఆల్రెడీ ముందు రోజు నైట్ చికెన్ తెచ్చిపెట్టారు. లైక్ మార్నింగ్ ఇంకా నదీం ఆఫీస్ వెళ్ళిపోతారు కాబట్టి, లైక్ ఇంకా మార్నింగే తెరవరు కాబట్టి షాప్స్, నైట్ వచ్చేసి ఒక 1/2 కిలో చికెన్ అయితే తెచ్చారు. ఇంకా తనకి నేను బ్రేక్ఫాస్ట్లో చపాతీ, తర్వాత రాజ్మా కర్రీ, తర్వాత నేనేమో ఇంకా పప్పు పొడి అట్లా వేసేసుకొని తినేసాను. నాకు చపాతీలోకి ఇది అది ఉండాలని అల్లంతా ఏం లేదనమాట, ఏదున్నా పర్లేదు తినేస్తాను. సో, అది ఇంకా నదీమేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 డ్రెస్సెస్ అవి ఉంటే, తన పైజామా అది ఉంటే నేను ఇక్కడ ప్రెస్సింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇట్లా మనము రౌండ్ చుట్టి పెట్టుకున్నాము అంటే ఎక్కువ బట్టలు పడతాయి. మనం రెగ్యులర్గా కబోర్డ్లో ఎట్లా నార్మల్ ఫోల్డ్ చేసి పెడతాం కదా, అట్లా కంటే ఇట్లా కొంచెం రౌండ్ చేసి పెట్టుకున్నాము అంటే ఎక్కువ బట్టలు పడతాయి అనమాట అది. సో, ఇంకా ఫైనల్గా అయితే ఇవి పెట్టేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత ఇంకా నేను లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. లంచ్లోకి చెప్పాను కదా చికెన్ బిర్యానీ, అది కూడా నార్మల్ రైస్తో అనమాట. బిర్యానీ రైస్తో కాకుండా నార్మల్ రెగ్యులర్ రైస్ ఉంటుంది కదా, సో దాంతో అయితే చేస్తాను. ఇంకక్కడ నేను లైక్ ఏంటంటే ఐరన్ చేసేసుకొని వచ్చి బాయ్కి కూడా పెట్టేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఉంటాయి కదా, అంటే బ్రేక్ఫాస్ట్ తిన్న పాత్రలు, తర్వాత ఇంకా మిగిలిపోయినవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సింక్లోకి అయితే వేసేసాను, తోమాలి అనుకున్నవి. ఇక్కడ వచ్చేసి నేను టీ పెట్టుకుంటున్నాను. ఇంకా కొన్ని పాలు ఉన్నాయి, సో మళ్ళీ ఈవినింగ్ అవ్వదులే అన్నట్లు ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. టీ ఇంకా అక్కడ పెట్టుకొని అంతలోపల టీ మరుగుతున్నప్పుడు నేను ఇంకా ఆనియన్, టమాటో, కొత్తిమీర, పుదీనా అన్నీ రెడీ చేసేసి పెట్టుకొని ఇంక ఇప్పుడు పాత్రలు అయితే తోముకుంటూ ఉన్నాను. అక్కడ బౌల్లో వాటర్ పెట్టానన్నమాట బిర్యానీ రైస్ కోసము, అంటే రైస్ కుక్ చేయడం కోసము. వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం రెగ్యులర్గా చెక్క, లవంగం ఇవన్నీ వేస్తాం కదా, బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా. సో, అవి వేసేసి రైస్ వేసేసి బాయిల్ చేయడమే. నేను రైస్ వెంటనే ఇంకా నదీం ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నానపెట్టేసాను. సో, చేసి పెడితే టెన్షన్ ఉండదు అన్నట్లు ఇంకా నానపెట్టి పెట్టేశాను అనమాట. రెగ్యులర్ రైస్లో అంటే మనం ఏదైతే సోనా మసూరి రైస్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, ఆ రైస్తో చేస్తే ఒక 15 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. అదే బిర్యానీ రైస్ అయితే ఒక 40 మినిట్స్ అన్నా నానబెట్టాలన్నమాట. అది ఈ రైస్ని మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ని ఎక్కువసేపు నానబెడితే ముద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక జస్ట్ 15 మినిట్స్ నానబెట్టినాము అంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి
ఇంకా పాత్రలవన్నీ తోమేసుకొని ఇక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫాస్ట్‌గా, సింపుల్‌గా అయిపోయే బిర్యానీ అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోతది. ఇంకా అంటే రెగ్యులర్‌గా అంటే నార్మల్ రైస్‌తో చేసే బిర్యానీ ఇలానే చేస్తూ ఉంటాను నేను. అయితే ఇంకా ఆయిల్ పెట్టేసి ఫస్ట్ అయితే కసూరి మేతి వేశాను. ఒకవేళ మన దగ్గర పచ్చిమెంతాకు ఉంటే పచ్చిమెంతాకు వేస్తే ఇంకా ఫ్లేవర్ బావుంటుంది. కానీ నా దగ్గర లేదు కాబట్టి కొంచెం కసూరి మేతి వేశాను. మా ఊరు అయితే తాడిపత్రిలో బిర్యానీ అంటే నూనె వేసిన తర్వాత ఖచ్చితంగా మెంతాకు అనేది వేస్తారనమాట. అప్పుడే ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్. ఈ బిర్యానీలో టమాటోస్ అనేవి పడతాయి. అదే హైదరాబాదీ దమ్ బిర్యానీ అయితే టమాటోస్ వేయరు. సో ఇది అనమాట. మా ఊరి బిర్యానీలో అయితే అంటే తాడిపత్రి బిర్యానీలో అయితే టమాటోస్ ఎక్కువగానే పడతాయి. సో టమాటోస్ వేసేసి టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా కొత్తిమీర పుదీనా చాలా ఎక్కువగా జస్ట్ నేను 5 రూపీస్‌దే తీసుకున్నాను. అంటే బిర్యానీలోకి మరీ కొత్తిమీర పుదీనా లేకపోతే బాగా అనిపించదు కదా అన్నట్లు ఉన్నా వేస్ట్ అవుతుందా ఏమి అన్నట్టు 5 రూపీస్ దిమ్మంటే 5 రూపీస్‌కే చాలా అంటే చాలా ఇచ్చారు. ఇంకేం చేద్దాం చెప్పండి. సో ఇందులో అయితే నేను చాలా వరకు వేశాను. ఇంకా మిగిలినంతా టిష్యూ పేపర్స్‌లో పెట్టేసేసి ఇంకా డబ్బాలో అయితే పెట్టాను. చూద్దాం మరి అది ఉంటుందా లేదా అనేది. ఆల్మోస్ట్ అయితే ఉంటుంది. ఒక 1 వీక్ 10 డేస్ వరకు అయితే ప్రాబ్లం ఏం లేదు. సో అది ఇంక ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పుదీనా తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర అనమాట. మిక్సీ జార్లో పచ్చిమిర్చి జీలకర్ర గ్రైండ్ చేసుకొని పచ్చాగా చేసుకొని వేసుకోవాలి. సో అది వేసేసి కొత్తిమీర పుదీనా అంతా ఇట్లా ఆయిల్లో మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో కాసేపు ఆయిల్లో మగ్గనిచ్చి రుచికి సరిపడినంత ఉప్పు, దాని తర్వాత నేనైతే చికెన్ నిన్న తెచ్చిన వెంటనే వాష్ చేసేసి వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి పసుపు పట్టించేసి ఉప్పు కూడా కొంచెం లైట్గా అంటే ముక్కలు జ్యూసీగా అవుతాయి కదా అన్నట్లు ఉప్పు పట్టించేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నాను. ఇంకా ఆ చికెన్ వేసేసాను అనమాట. సో చికెన్ వేసేసి మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేలాగా అయితే కలుపుకుంటూ ఉన్నాను. టమాటోస్ అయితే ఈ బిర్యానీలో కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. రెగ్యులర్గా మనం హోటల్స్లలో రెస్టారెంట్లో ఒక టైప్ ఆఫ్ బిర్యానీ తింటూనే ఉంటాము. సో అలా కాకుండా ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి రైస్తో ఇలా చేసుకున్నామంటే అదిరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి కారం వేశాను. సో పచ్చిమిర్చి వేశాను కాబట్టి అంటే పచ్చిమిర్చి పేస్ట్ వేశాను కాబట్టి చూసుకొని కారం అయితే వేయాలి. ఇంకా పసుపు ఆల్రెడీ చికెన్లో వేశాను, మళ్ళీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పెరుగు వేస్తున్నాను అనమాట. టమాటోస్ ఎక్కువ వేశాను కాబట్టి పెరుగు క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగానే ఉండాలి. లైక్ ఇక్కడ చూస్తున్నారా నేను ఒక 2.5 స్పూన్ అట్లా పెరుగు అయితే వేసాను అనమాట. సో పెరుగు వేసేసి మొత్తము కలిపేసుకోవాలి. ఈ మసాలా అంతా ఒకసారి మగ్గాలన్నమాట. అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మసాలా అంతా మగ్గాలి. సో అది ఇంక ఇక్కడ పెరుగు వేసేసి ఒకసారి అయితే మొత్తం కలిపేసుకుంటూ ఉన్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇట్లా లైక్ ట్రైన్ జర్నీ దానిలలో కూడా మనకి తీసుకెళ్ళడానికి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ట్రైన్లలో కూడా కొంచెం మనం టేస్టీ ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. పులిహోర ఏంటంటే నేను తింటాను కానీ నదీం ఎక్కువ తినలేరు అనమాట. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి సపరేట్గా చేసి ట్రైన్కి సపరేట్గా అంటే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. దట్ ట్రైన్ 4:40కే కదా. ఇంకా మళ్ళీ లాంగ్ ప్రాసెస్ పెట్టి హడావిడిగా అయిపోవడం కంటే కూడా ఇట్లా సింపుల్గా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ కదా అన్నట్టు ఇట్లా ప్లాన్ చేశాను. సో ఇక్కడ చూస్తుంటే నేను కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. దాని తర్వాత ధనియాల పొడి. ఇంకా ఇక్కడ నేను వేసింది ఏంటి అంటే చికెన్ మసాలా అనమాట. బిర్యానీ మసాలా కాకుండా చికెన్ మసాలా వేసామంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో అది వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనేది ఏం లేదు. మన ఇంట్లో ఏ మసాలాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. సో అంతే, మనం లైక్ ప్రేమతో చేయాలి తప్ప అంతకుమించి ఎట్లా చేసాము ఇదే వేయాలి ఇంతే క్వాంటిటీ వేయాలి అనేది ఏమి లేదు. ఇంకా రెగ్యులర్గా వంట చేసే ప్రతి ఆడవాళ్ళకి లైక్ ఏంటి అంటే ఎంత క్వాంటిటీ వేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. సో అది ఇంక ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా అదే చికెన్ మసాలా ధనియాల పొడి వేసేసి ఒకసారి కలిపేసి ఈ రైస్ చూస్తున్నారా, రైస్ నేను ఆల్రెడీ వడపోసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఆ రైస్ డైరెక్ట్గా దీని మీద అంటే చికెన్ మీద వేసేయడమే.
సో రైస్ అంతా పొడి పొడిలాడుతూ వచ్చింది. చూస్తున్నారా, నేను ఇప్పుడు చేతితో ఇట్లా కదిపాను కదా, పొడి పొడిలాడుతూ వస్తుంది. అలానే కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. అంటే నేను చికెన్లో లైట్గా వాటర్ అయితే వేసాను చికెన్ కుక్ అవ్వడానికి. అంటే మనకి అట్లా డ్రైగా పెడితే ఏంటంటే డ్రైగా ఉంటుందన్నమాట. మసాలా అనేది మనకి తినేటప్పుడు తగులుకోకుండా ఓన్లీ చికెన్ పీస్ డ్రైగా ఉంటుంది. చికెన్ జ్యూసీగా ఉండాలి అంటే మనం కొంచెం ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అలానే లాస్ట్లో కొంచెం హాట్ వాటర్ అయితే వేయాలి. ఈవెన్ మనం బాస్మతి రైస్తో బిర్యానీ చేసినా కూడా, అండ్ ఈవెన్ హోటల్స్లలో లైక్ హైదరాబాదీ బిర్యానీ హోటల్స్లలో అబ్జర్వ్ చేసినా కూడా ఇప్పుడు చికెన్ అంతా దమ్ చేసి పెట్టిన పైన కొంచెం లైట్గా వాటర్ వేస్తారు. సో అది, అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను అనమాట. సో అంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, తాడిపత్రి బిర్యానీలో ఈ ఫుడ్ కలరే వేస్తారు. నేను తాడిపత్రికి వెళ్ళినప్పుడు అంటే మమ్మీ తీసుకొని వచ్చిందనమాట. ఇంకా మమ్మీ దగ్గర నుంచి నేను కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. సో పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో బిర్యానీలో ఈ ఫుడ్ కలరే వేస్తూ ఉంటారు. సో అది ఇక్కడ చూస్తుంటే నేను ఫుడ్ కలర్ వేసిన తర్వాత పైనుంచి లైట్గా కొంచెం నూనె, తర్వాత నెయ్యి అయితే వేసాను అనమాట. ఒక ఫుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను. సో ఇంకా దాని తర్వాత కొత్తిమీర, పుదీనా ఇదంతా పైనుంచి వేయను. ఎందుకో నాకు నచ్చదు. దమ్ చేసినప్పుడు అది నల్లగా అయిపోతుంది కదా, ఆకు ఈ స్టీమ్ పట్టేసి నల్లగా అవుతుంది. అది నాకు నచ్చదు అనమాట. ఇంకా కావాలనుకుంటే మనం ఫ్రెష్గా చాప్ చేసేసుకొని బిర్యానీ తినేటప్పుడు అంటే సర్వ్ చేస్తాం కదా, అప్పుడు దాని మీద వేసుకుంటే బాగుంటుంది. కానీ ఇట్లా దమ్కి పెట్టాము అంటే నల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే వేయలేదు. ఇక్కడైతే ఎయిర్ వెళ్ళకోకుండా మొత్తం ఫాయిల్ పేపర్తో అయితే కవర్ చేస్తూ ఉన్నాను. దాని మీద ఇంకా ప్లేట్ పెట్టేసి ఏదైనా బరువు, మన ఇంట్లో చిన్న చిన్న రోళ్ళు ఉంటాయి కదా, చిన్న రోళ్ళు మనం టీకి అల్లం అవి దంచుకునే రోల్ ఉంటుంది కదా, సో అలాంటి రోల్ పెట్టేసి ఒక్క 15 minutes లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దమ్ చేసాము అంటే కింద చికెన్ దమ్ బిర్యానీ. అది కూడా నార్మల్ మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైస్తో అనమాట రెడీ అయిపోతుంది. సో ఇంకా అక్కడ చూస్తూ ఉంటే నేను మధ్యలో పెట్టేసి, అంటే అన్నిటికంటే చిన్న పొయ్యి మీద పెట్టేసేసి ఇంకా పైన వెయిట్ పెట్టి ఇక్కడైతే నేను పాత్రలు కూడా తోమేసుకున్నాను అనమాట. అంటే బిర్యానీ చేసినప్పుడు ఏమేమి పడ్డాయో అవి తోమేసి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేసుకుంటున్నాను. అంటే ఇంకా ఇల్లు ఊడ్చేసాను కదా మార్నింగే, మళ్ళీ ఊడ్చేంత గలీజ్ ఏం కాదు. ఇంకా ఇద్దరమే ఉంటాం, నదీం ఆఫీస్కి వెళ్ళి ఉంటారు కాబట్టి సో అంత గలీజ్ ఏం కాదు. కాబట్టి నేనైతే ఇంకా ఒకసారి మాప్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ చాటలో చూస్తున్నారా, లైక్ కొత్తిమీర, పుదీనా ఉంది. అదంతా ఇంకా వెళ్ళి ఒలిచేసి ఇంకా డబ్బాలలో వేసేసి పెట్టేస్తాను. సో ఫ్రిడ్జ్లో ఉంటాయిలేండి, లైక్ ఒక 10 days అన్నా ఉంటుందని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ పని అయితే పెండింగ్ ఉంది. ఇక్కడైతే నేను మొత్తం మాప్ పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఒకసారి ఇల్లు ఊడ్చేసి మాప్ పెట్టేసుకున్నాము అంటే మనకి ఎక్కడి నుంచి అంటే మళ్ళీ వచ్చినా కూడా ఇల్లు చిరాగ్గా లేకోకుండా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి సో ఇక్కడైతే బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను, మాప్ అది పెట్టేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసి నదీం కూడా వచ్చేసారనమాట. ఇంకా బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నాను, చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా పొడి పొడిలాడుతూ పీస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి అండ్ జ్యూసీగా కూడా ఉంది. మసాలా కూడా సరిపోయిందనమాట. ఈ బిర్యానీ అయితే ఎంత బాగుంటుందంటే గోంగూర బాజీ, మా ఊర్లో అయితే కన్నా గోంగూర బాజీ, అలానే దాల్చా పెరుగు చట్నీతో సర్వ్ చేస్తే భలే ఉంటుంది. నిమ్మకాయ అయితే కంపల్సరీ. ఆనియన్ సపరేట్గా తినేదానికంటే కూడా రైతా వేసుకొని గోంగూర బాజీ వేసుకొని తింటే భలే అంటే భలే ఉంటుంది. అంటే ఎప్పుడు బాస్మతి బిర్యానీ రైస్తో కాకుండా అప్పుడప్పుడు ఇలా మనం ఇంట్లో చేసుకునే రైస్తో కూడా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ప్రతిసారి బిర్యానీ తినాలనుకున్న ప్రతిసారి బాస్మతి రైస్తో చేయాలన్నా కూడా మనం అంటే తినాలని అనిపించదు అనమాట. కొంచెం డిఫరెంట్గా ఈ రైస్తో చేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ ఇంకా ట్రైన్లోకి బాక్స్ అయితే ప్యాక్ చేయాలి. ఇంకా మేము లంచ్ అయితే చేసేసాము. ఇంకా ఫటాఫట్ లైక్ ఈ బాక్సెస్ అవన్నీ ప్యాక్ చేసేసుకుంటే ఇంకొక పని అయిపోతుంది. అలానే బిర్యానీ వండిన ఈ పాత్రలు అవి కూడా తోమేసుకుంటే ఇంకా మనకి పని అనేది ఉండదు. ఎప్పుడైనా కానీ ఎక్కడికైనా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఇట్లాంటి బాక్సెస్ ఉంటే మేలు. లైక్ బై మిస్టేక్ ఆయిల్ ఎక్కువ లీకేజ్ అయినా, లేదంటే మనకి పెద్ద అవసరం లేకపోయినా ప్లాస్టికే కాబట్టి మనం యూస్ చేసేసి త్రో చేయొచ్చు. అలానే అది కాదని మనం స్టీల్ బాక్స్లలో అట్లా వేసుకొని వెళ్ళాము అంటే జర్నీలలో కదా, సో ఒక్కడేకి ఏం కాదు. కాబట్టి
ఇట్లాంటి బాక్సులు మన దగ్గర రెడీగా ఉంటే చాలా బెస్ట్ అనమాట. ఇంకా ఇక్కడైతే నేను మొత్తం బిర్యానీ వేస్తూ ఉన్నానన్నమాట గిన్నెలోకి. అయితే ఎక్కువ అవుతుందా అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు. కరెక్ట్‌గా సరిపోయిందనమాట నేను చేసిన క్వాంటిటీ. ఆఫ్టర్‌నూన్ నేను కొంచెం బిర్యానీ తిని నాకు వైట్ రైస్ ఉందనమాట. ఇంకా మళ్ళీ అది పడేయడం ఎందుకులే అని పప్పు కూడా ఉంటే ఇంకా అది వేసుకొని తిన్నాను. అయితే ఇంకా నేను తినలేదు కదా! మేబీ ఎక్కువ అవుతుందేమో ట్రైన్‌లోకి అని అనుకున్నాను. కానీ మేము నైట్ ట్రైన్‌లో తినేసరికి చాలా టైమే పట్టింది కాబట్టి ఇంకా ఆకలితో ఉన్నామేమో కానీ బిర్యానీ అయితే తినేసామన్నమాట హ్యాపీగా. లాస్ట్‌లో అయితే కొంచెం ఉందే అంతే. ఇంక ఇక్కడ నేను మొత్తం బిర్యానీ బాక్స్‌లో అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను. బిర్యానీ తర్వాత ఇంకా అప్పడాలు ఉన్నాయి. అవి ఇంకా ఉన్నటువన్నీ వేసేస్తానన్నమాట. వేసేసి బ్యాగ్‌లో పెట్టేసుకున్నాను అంటే ఒక టెన్షన్ అనేది పోతది. ఏంటి అంటే మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. ఈ పాత్రలు తోమడం ఇలాంటి పనులనేటివి చేసుకోవచ్చు. సో అది ఇంకా ఏంటంటే ట్రైన్ టైం అయితే 4:40 కదా! మేమైతే 3:30 అట్లా బయలుదేరదామని అయితే అనుకున్నాము. ఒక్కొక్కసారి ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. లైక్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏరియా కొరెగావ్ పార్క్ ఆ ఏరియా నుంచి వెళ్తది క్యాబ్స్ కానీ అట్లా. అక్కడ ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటది. ముందు వెళ్ళి కూర్చున్నాము అంటే మనకి అంత టెన్షన్ అనేది ఉండదు. సో అందుకని చెప్పేసి ముందే మేము క్యాబ్ అనేది షెడ్యూల్ చేసుకొని పెట్టుకున్నాము. ఇంకా ఆ టైంకి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నేను ఇక్కడైతే ఫాస్ట్గా అన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఇంకెక్కడికైనా వెళ్తున్నాము అంటే ఏదో తెలియని ఒక టెన్షన్ అయితే వచ్చేస్తుంది. ఏదైనా మర్చిపోతామా అని. అన్నిటికంటే నాకు ముఖ్యంగా స్టవ్ ఆఫ్ చేశానా లేదా ఇది నాకు చాలా టెన్షన్గా ఉంటుంది అనమాట. అవి ఎక్కడ మర్చిపోతానో అన్నట్లు. అంటే డోర్స్ వేయడం కానీ మనం బయటికి ఎలా వెళ్తూ ఉంటాం పెద్ద అని, కానీ ఊర్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్నీ ఆఫ్ చేసుకొని గ్యాస్ అది సిలిండర్ కింద నుంచి ఆఫ్ చేసి జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి అలానే ఏదైనా మర్చిపోతున్నామా అనేది మైండ్లో ఉంటుంది. ఈవెన్ ఏది మర్చిపోకపోయినా కూడా ఒక మైండ్లో అది ఉంటుందన్నమాట. సో మర్చిపోతామేమో అన్నదైతే ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను మొత్తం తీసేసి చెత్త వేసి ఇచ్చేస్తే అది బయటికి వెళ్ళి పడేసి వస్తారు. అంటే మార్నింగ్ టైం వస్తుంది చెత్త బండి, లేదు అంటే కొంచెం దూరం వెళ్ళి పడేయాలన్నమాట. ఇంకా మార్నింగ్ ఏమో ఉన్నది పడేసాను. మళ్ళీ మనం తిన్న తర్వాత చెత్త తయారు ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ మేము వచ్చేంత వరకు పెడితే అది స్మెల్ అయిపోతుంది అన్నట్లు ఇంకా తను పడేసి వస్తాను, నువ్వైతే నాకు ఇచ్చేసే అని అయితే అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి మొత్తం అన్ని గిన్నెలలోకి తీసేసి నేనైతే ఇంకా పాత్రలు అయితే తోమడానికి అయితే వెళ్ళాలి. సో అది అండ్ ఇక్కడ నేనైతే పాత్రలు అవన్నీ తోమేసాను అనమాట. తోమేసి ఇంకా అక్కడ ఆరడానికి అయితే పెట్టేశాను. తర్వాత కాస్త ఆరిన తర్వాత ఇంకెక్కడొక్కడ పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. అయితే 3 eggs అలా ఉన్నాయి. ఇంకా ఎందుకు అవి పక్కన పెట్టడం అని బాయిల్కి పెట్టేశాను. సో ఇంకా అది ప్రెషర్ పోయిన తర్వాత పొట్టు తీసేసి ఇంకా బాక్స్లో వేసేసి పెట్టుకేసుకుంటే సరిపోతుంది. అది ఇంక ఇక్కడ పాత్రలు కూడా ఎక్కడొక్కడే పెట్టేసుకుంటే ఇంకా పని అయిపోయినట్లే అనమాట. ఇంకా కిచెన్ స్టవ్ మీద ఏదైనా క్లాత్ అదంతా వేసేసి వెళ్ళిపోతే సరిపోతుంది. సో అదే అనమాట. అంటే ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. అంటే అనుకుంటాం కదా ఏముంటాయి పనులు అన్నట్లు, కానీ వంట ప్రిపేర్ చేయడం, బాక్సెస్ ప్రిపేర్ చేయడం, మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవడం, బాక్సెస్ సెట్ చేసుకోవడం ఇదే ఉంటుంది. సో అందరూ ఇలానే ఉంటుందిలేండి. కానీ కొంచెం మనం ఇప్పుడు నేను నిన్న బ్యాగ్ ప్యాక్ అదంతా చేసేసుకున్నాను. అలానే కప్బోర్డ్ అదంతా క్లీన్ చేసేసుకున్నాను. అంటే ఏది అవసరము బట్టలు ఉతకడానికి వేయాల్సిన ఉన్నవన్నీ వేసేసాను. సో వచ్చిన తర్వాత చిరాగ్గా ఉండదన్నమాట. మనం టెన్షన్లో అన్నీ తీసి ఆడ పడేసి వెళ్ళిపోతాము. అదే ఇంకా ఊర్లో మంచిగా ఎంజాయ్ చేసి అమ్మ వాళ్ళతో ఉండి, లేదంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా అంత ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి చూసేసరికి చిరాగ్గా ఉంటే ఏదోలా అనిపిస్తుంది. కాబట్టి ఇంకా అట్లా లేకోకుండా ముందే మనం అన్నీ తయారు చేసి పెట్టుకున్నాము అంటే ఇబ్బంది అనేది ఉండదు. ఇంక ఇక్కడ ఎగ్స్ కూడా నేను పొట్టదంతా తీసేసి బాక్స్లో వేసి పెట్టాను. అండ్ స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఒక క్లాత్ అయితే వేసి వెళ్తాను, సో దట్ దుమ్ము అదంతా పడదనమాట. ఇక్కడ కంపల్సరీ దుమ్ము అయితే ఎక్కువగానే ఉంటుంది. చెప్పాను కదా ముందర రోడ్లు అవన్నీ ఏం లేవు అని చెప్పేసి, మట్టి రోడ్లు ఉన్నాయి కాబట్టి ఎంత ప్యాక్లో ఉన్నా కూడా దుమ్ము అనేది వస్తుంది. మనం ఎంత నీట్గా పెట్టుకొని వెళ్ళినా కూడా దుమ్ము అయితే ఉంటుంది. కానీ మరీ చిరాగ్గా లేకోకుండా ఎంతో కొంత బాగుంటే బెస్ట్ కదా అన్నట్లు ఇంక ఇక్కడ నేను మొత్తం అయితే ఫస్ట్
సోప్ అదంతా పెట్టి తుడిచేసాను. తర్వాత ఒక వెట్ క్లాత్‌తో మొత్తం తుడిచేసి మళ్ళీ ఇప్పుడు ఒక డ్రై క్లాత్ తీసేసుకొని తుడిచేస్తూ ఉన్నాననమాట. మిస్టర్ మజిల్ వేసేసి తుడిచాము అంటే కొంచెం స్టవ్ అనేది షైనింగ్‌గా ఉంటది. అందుకని చెప్పేసి నేనైతే మిస్టర్ మజిల్ అయితే వాడుతూ ఉంటాను. సో, అది ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఇంకా కిచెన్ వర్క్ అనేది అయిపోయినట్లే. మళ్ళీ ఇంకా నేను తిరిగొచ్చేంత వరకు అంటే ఊరు నుంచి వచ్చేంత వరకు ఈ కిచెన్ అయితే రెస్ట్ తీసుకుంటుందనమాట. లేదంటే రోజు పని చేయడమే కదా! దానికి కూడా సెలవు అనేదే ఉండదు కిచెన్‌కి కూడా. ఇంకా మనం ఎప్పుడైనా ఆడవాళ్ళు బయటికెళ్ళినప్పుడే కిచెన్ కూడా రెస్ట్ తీసుకుంటది. దానికి కూడా సెలవులు వచ్చినట్ల హ్యాపీగా ఫీల్ అయిపోతది. నాకైతే ఎప్పుడు అట్లనే అనిపిస్తది. పాపం లైక్ 3 టైమ్స్ వంట అంటే చేయాలి. ఏదైనా పెద్ద పెద్ద వంటలు ఉన్నప్పుడు చేయాలి. మనకి రెస్ట్ ఉంటది కానీ దీనికి ఎప్పుడు రెస్ట్ ఉంటదా అనుకుంటూ ఉంటాను. ఇంకా మనం ఎప్పుడైనా ఆడవాళ్ళు బయటికెళ్ళినప్పుడు కిచెన్ కూడా రెస్ట్ తీసుకుంటది కదా అనిపిస్తదనమాట అది. ఇక్కడొచ్చేసి ఇంక మళ్ళీ డైనింగ్ టేబుల్ కూడా నీట్‌గా సెట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే స్టవ్ మీద తర్వాత నాకు ఎక్కడైనా అంటే వాషింగ్ మిషన్ మీద కవర్లు అయితే వేసి వెళ్తాను. సో దట్ దుమ్ము అనేది పట్టకుండా ఉంటుందని చెప్పేసి అది. సో, ఇక్కడ నేనైతే మొత్తం కవర్లలో ప్యాక్ చేసుకొని సపరేట్‌గా ఏదైతే మేము డిన్నర్ తీసుకొని వెళ్తున్నామో సో, ఆ డిన్నర్ కోసం సపరేట్‌గా ఒక బ్యాగ్‌లో వాటర్ బాటిల్స్, నాప్కిన్స్, టిష్యూ పేపర్స్ అవన్నీ పెట్టేసుకొని ఇంకా ప్యాక్ చేసేసాను. ఇంకా క్యాబ్ అయితే వచ్చిందనమాట. ఇక్కడైతే నేను రెడీ అయిపోయి హెయిర్ అదంతా సెట్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. స్టేషన్‌కి అయితే వెళ్ళి ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నమాట. ఫుల్ రష్‌గా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. జనరల్ డబ్బాలో ఎక్కడం కోసము ఇంత లైన్ అనమాట. సో అది ఇంకా ట్రైన్ ఎక్కేసి మేమైతే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా చెప్పనే లేదు కదా, హైదరాబాద్కి ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్స్ అయితే వస్తాయి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.